హలో ఎవ్రీవన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పేజ్ లేఅవుట్. సో ఏంటి పేజ్ లేఅవుట్? సో ఇక్కడ మనం ఈ పేజ్ లేఅవుట్ అంటే ఏంటి, సో దీని వలన ఉన్నటువంటి యూజెస్ ఏంటో కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ పేరులో పేజ్ లేఅవుట్లో ఫస్ట్ లేఅవుట్ అంటే ఏంటో చూద్దాం. సో లేఅవుట్ అంటే ఏంటి? ఒక పద్ధతిలో అరేంజ్ చేయడం అన్నమాట. అంటే ఒక క్రమ పద్ధతిలో అరేంజ్ చేయడమే లేఅవుట్. సో మనం అప్పుడప్పుడు ఒక క్రమ పద్ధతిలో అరేంజ్ చేయడం. సో మనం అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్లో వింటూ ఉంటాం. ఏంటి? డిటిసిపి లేఅవుట్ అని, రేరా అప్రూవ్ లేఅవుట్ అని. అసలు లేఅవుట్ అంటే ఏంటి? ఒక పద్ధతిలో అరేంజ్ చేయడం అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ రోడ్లు ఎలా ఉండాలి, సో ఎక్కడ బిల్డింగ్స్ రావాలి, సో ఎక్కడ పార్క్ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది ఒక క్రమ పద్ధతిలో అరేంజ్ చేస్తారన్నమాట. కొంత ప్లేస్ ని అరేంజ్ చేస్తారు. దాన్నే లేఅవుట్ అంటాం. సో వాటిని డిటిసిపి వాళ్ళు అప్రూవ్ చేస్తే డిటిసిపి లేఅవుట్ అని, రేరా వాళ్ళు అప్రూవ్ చేస్తే రేరా లేఅవుట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి అదే విధంగా ఇంకా లేఅవుట్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మనం కీబోర్డ్ మనం యూజ్ చేస్తున్నటువంటి కీబోర్డ్ ఉంటుంది. దీంట్లో కూడా లెటర్స్ అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఏంటి అరేంజ్ చేయబడి ఉంటాయి. అంటే ఇది కూడా ఒక లేఅవుట్. లేఅవుట్ అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఒక పద్ధతిలో అరేంజ్ చేయడం. సో ఇంకా మనం చూసినట్లయితే ఆ ఇక్కడ సపోజ్ మన హౌస్ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి ప్లాన్ ఉంటుంది. సో దాంట్లో బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, సో డైనింగ్ రూమ్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, స్టెప్స్ ఎక్కడ రావాలని కూడా మనం ముందే డిజైన్ చేసి పెడతాం. అంటే ఒక పద్ధతిలో ఎలా అరేంజ్ చేయాలో మనకు ఒక మ్యాప్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని ఏమంటాం? లేఅవుట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే లేఅవుట్ అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఒక పద్ధతిలో అరేంజ్ చేయడం. ఒక పద్ధతిలో అరేంజ్ చేయడం. సరే. సో ఇప్పుడు మనకి లేఅవుట్ అంటే ఏంటో అర్థమైంది. మరి పేజ్ లేఅవుట్ సేల్స్ ఫోర్స్ లో సేల్స్ ఫోర్స్ లో పేజ్ లేఅవుట్ అంటే ఏంటి? అంతే కదా, సేల్స్ ఫోర్స్ లో పేజ్ లేఅవుట్ అంటే ఏంటి? సో మనకి కొన్ని విషయాలు మనకి తెలుసు. ఏంటి? ఇప్పుడు చూసినట్లయితే మనకి యాప్స్ అనేటువంటివి ఉంటాయి. సో యాప్లోన ఏముంటాయి? ట్యాబ్స్ ఉంటాయి. సో ట్యాబ్లోన ఏముంటాయి? ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్లోన ఫీల్డ్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్స్ ద్వారా మనం రికార్డ్స్ అనేటువంటివి క్రియేట్ చేస్తూ ఉంటాం. సో అయితే ఇక్కడ ఈ పేజ్లోన రికార్డ్స్ అనేటువంటివి అంటే ఆ ఫీల్డ్స్ ఏంటి? ఫీల్డ్స్ అనేటువంటివి ఎలా అరేంజ్ చేయబడాలో మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. దీన్నే మనం పేజ్ లేఅవుట్ అంటాం. దీన్ని ప్రాక్టికల్ గా కూడా చూద్దాం. సో ఇక్కడ ఏంటి? యాప్ లోన ఉన్న ట్యాబ్స్ ఉంటాయి, ట్యాబ్స్ లోన ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్ లోన ఫీల్డ్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్స్ అమెరికా ఒక పద్ధతిలో అరేంజ్ చేయాలి మనం. సో ఒక లేఅవుట్ అనేటువంటిది క్రియేట్ చేయాలి. సో అది ఎలా అనేటువంటిది మనం ప్రాక్టికల్ గా డిస్కస్ చేద్దాం. సో ఓకే, ఇది సేల్స్ ఫోర్స్ కి సంబంధించినటువంటి డాష్ బోర్డ్. సో ఇక్కడ యాప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ట్యాబ్స్. ఈ ట్యాబ్స్ వెనకాలే ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ పేరెంట్, స్టూడెంట్ డీటెయిల్స్ అనేటువంటి వాటి మీద క్లిక్ చేస్తే ఇప్పుడు పేరెంట్ అనేటువంటిది యాక్టివ్ గా ఉంది, స్టూడెంట్ డీటెయిల్స్ అనేటువంటిది యాక్టివ్ గా ఉంది. సో ఇప్పుడు ఈ స్టూడెంట్ డీటెయిల్స్ లో ఈ ఆబ్జెక్ట్ లో మనకి ఏముంటాయి? ఫీల్డ్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఈ ఫీల్డ్స్ ఏంటి? స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్, ఈమెయిల్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనే ఏంటి ఫీల్డ్స్ అనేటువంటివి ఉన్నాయి. అంటే ఇక్కడ దీన్ని ఒక పేజ్ అంటాం అన్నమాట. సో ఈ పేజ్ యొక్క అమరిక ఎలా ఉండాలో చెప్పేదే పేజ్ లేఅవుట్. ఓకేనా? సో ఇప్పుడు మనం సపోజ్ ఏవైనా డీటెయిల్స్ దీంట్లో ఫిల్ చేసి చూద్దాం. ఏంటి? నేమ్ అంటే ఏదైనా ఒక పేరు తీసుకుందాం. అరుణ్ అనే పేరు తీసుకున్నాను. తన రోల్ నెంబర్ 10 అనుకుందాం. సో ఇది డమ్మీ డేటా అండి. సో ఏదైనా ఒక సమ్ ఇయర్ తీసుకుందాం. అండ్ ఫోన్ నెంబర్ అంటే ఏదైనా ఒక ఫోన్ నెంబర్ ఇద్దాం. సో ఈమెయిల్ అంటే అరుణ్ @
gmail.com అనే ఒక డమ్మీ డేటా ఇస్తున్నాను. సో ఫాదర్ నేమ్ వచ్చేసి ఏదైనా పేరు తీసుకుందాం, రాములు. అండ్ మదర్ నేమ్ వచ్చేసి లక్ష్మి అని నేను తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఈ డీటెయిల్స్ అన్ని, ఈ ఫీల్డ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్ని నేను ఏం చేశాను, సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇది ఒక పేజ్ అండి. సో ఈ పేజ్లో ఫీల్డ్స్ యొక్క అమరిక ఇలా ఉంది. సపోజ్ ఇప్పుడు మనం వేరే యాప్ను ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ యాప్స్ కనబడతాయండి. దీంట్లో నేను సేల్స్ యాప్కి వెళ్ళాను. సేల్స్ యాప్లో అకౌంట్ అనే ఆబ్జెక్ట్ని నేను ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసి న్యూ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మనకి ఈ పేజ్ లేఅవుట్ అనేటువంటిది ఇలా ఉంది. ఏంటి, ఒక డీటెయిల్డ్గా అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని మెన్షన్ చేసి అకౌంట్ ఓనర్, అకౌంట్ నేమ్, పేరెంట్ అకౌంట్ ఇలా క్లియర్గా మనకి క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఇక్కడ అడ్రస్ ఇన్ఫర్మేషన్ అని సెక్షన్గా డివైడ్ చేశారు. అంటే ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉండదు. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్క్రిప్షన్ ఇన్ఫర్మేషన్ అని ఒక పద్ధతిలో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అంటే పేజ్ లేఅవుట్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉంది. సో దీన్ని మనం కస్టమైజ్ కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సపోజ్ మనం ఇక్కడ ఇన్స్టిట్యూట్ రికార్డ్లోకి వెళ్దాం. సో ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్, వీటిని కూడా మనం డివైడ్ అనేటువంటిది చేయొచ్చు. అంటే మనం ఒక పద్ధతిలో మనం వీటిని అరేంజ్ చేయవచ్చు. అంటే పేజ్ లేఅవుట్ను ఉపయోగించి మనం ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్స్ని ఒక పద్ధతిలో అరేంజ్ చేయవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ మరి పేజ్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నాయండి. సో అదే విధంగా ఇక్కడ బటన్స్ ఉన్నాయి. ఏంటి, ఎడిట్, డిలీట్, క్లోన్, షేరింగ్ అనే బటన్స్ కూడా ఉన్నాయి. వీటిని కూడా మనం పేజ్ లేఅవుట్ ఉపయోగించి అరేంజ్ చేయవచ్చు. అది ఎలాగో చూద్దాం. సో ఇక్కడ కనబడుతున్నటువంటి డేటాని ఇప్పుడు మనం పేజ్ లేఅవుట్ ఉపయోగించి మనం దీన్ని ఒక క్రమ పద్ధతిలో అరేంజ్ చేద్దాం. సపోజ్ ఇక్కడ పేజ్ లేఅవుట్కి వెళ్ళడానికి మనకి 2 వేస్ ఉంటాయండి. సో ఇక్కడ మనకి ఒక బటన్ కనబడుతుంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే ఎడిట్ లేఅవుట్ అనేటువంటి ఇక్కడ ఒక ఆప్షన్ కనబడుతుంది. దీని మీద క్లిక్ చేసి వెళ్ళవచ్చు. సో ఇది పేజ్ లేఅవుట్ అండి. ఇక్కడే మనం పేజ్ అనేటువంటిది డిజైన్ చేస్తాం. లేదా పేజ్ లేఅవుట్కి ఎలా వెళ్ళొచ్చు అని అంటే ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్లో మనం ఆబ్జెక్ట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అండి. ఇప్పుడు వ్యూ ఆబ్జెక్ట్లో ఉంటే ఈ వ్యూ ఆబ్జెక్ట్లో మనకి ఇలా కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ పేజ్ లేఅవుట్ నేమ్ అని ఉందండి. సో ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్ లేఅవుట్ అని కనబడుతుంది. దీన్ని ఎడిట్ మీద క్లిక్ చేసినా కూడా మనం దానికి సంబంధించినటువంటి పేజ్ లేఅవుట్లోకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఈ పేజ్ లేఅవుట్ అనేటువంటిది మనం ఎక్కడ డిజైన్ చేస్తున్నాం మళ్ళీ ఒకసారి చూడండి. సో ఎక్కడ, ఇది యాప్ అనుకుంటే, ఇది ట్యాబ్ అనుకుంటే, ఈ ట్యాబ్ లోన ఉన్న ఈ ఆబ్జెక్ట్ లోన ఉన్న ఫీల్డ్స్ ని, ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్స్ ని, ఈ బటన్స్ ని ఎడిట్ చేస్తున్నాం. ఇండైరెక్ట్ గా రికార్డ్ అనేటువంటిది మనం పేజ్ లేఅవుట్ అనేటువంటిది చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఎలా 2 వేస్ లో మనం ఈ పేజ్ లేఅవుట్ కి చేరుకోవచ్చు అని మనం చూసాం కదా. సో ఇక్కడ నేను 2 ట్యాబ్లలో ఓపెన్ చేశానండి. సో అవి ఎలా చేంజ్ అవుతున్నాయో కూడా మనం చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకు అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్స్ అన్ని ఇక్కడ కనబడుతున్నాయండి. స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్, ఈమెయిల్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అని ఇక్కడ ఏ డీటెయిల్స్ అయితే ఇవి ఉన్నాయో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి. సో దీనిని మనం ఎడిట్ చేద్దాం. సపోజ్ ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ కనబడతాయండి మీద. ఇక్కడ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ మీదనే ఈ పేజ్ లేఅవుట్ అనేటువంటిది వర్క్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నాం, ఫీల్డ్స్ అనేటువంటి ఇక్కడ యాక్టివ్ లో ఉంది చూడండి. ఫీల్డ్స్ లో మనం ఉన్నాం. సో సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్లుగా నేను ఏమనుకుంటున్నానంటే, నేను ఏం చేయదలుచుకుంటున్నానంటే ఇప్పుడు సపోజ్ సేల్స్ లోకి వెళ్ళినప్పుడు ఇంతకుముందు చూసాం కదా, ఈ అకౌంట్ లోకి వెళ్ళినప్పుడు న్యూ మీద క్లిక్ చేస్తే ఎలాగైతే ఇక్కడ డివైడ్ చేయబడి ఉందో, ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని అంటే సెక్షన్లుగా డివైడ్ చేయబడి ఉందో, అడ్రస్ ఇన్ఫర్మేషన్ అని, అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని నేను కూడా ఇక్కడ అది చేయాలని అనుకుంటున్నాను. సో దీనికి ఏం చేస్తామనంటే ఇక్కడ సెక్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి
డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఇక్కడ చూడండి, దీన్ని డ్రాగ్ చేస్తున్నప్పుడు మనకి రెడ్ మార్కులో కనబడుతుంది. సో ఇది ఎప్పుడైతే గ్రీన్ మార్కులో కనబడుతుందో అప్పుడు దాన్ని వదిలేయాలి. వదిలేసి దీనికి ఒక నేమ్ అనేటువంటిది ఇవ్వాలి. సో నేను ఏమి ఇస్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డేటాని నేను డివైడ్ చేయాలనుకుంటున్నాను. నేను స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని సెక్షన్ పేరు ఇచ్చాను. ఓకే మీద క్లిక్ చేశాను. సో అప్పుడు ఇక్కడ మనకి ఒక సెక్షన్ అనేటువంటిది రావడం జరిగింది. ఏంటి? స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకో సెక్షన్ కూడా నేను ఇక్కడ చూడండి లాగుతున్నాను. ఇంకో సెక్షన్ కూడా నేను యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఏంటంటే కాంటాక్ట్ డీటెయిల్స్. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేటువంటి ఇంకో సెక్షన్ ని నేను ఇక్కడ చేశాను. అండ్ అదే విధంగా ఇంకో సెక్షన్ కూడా తీసుకుంటాను. గార్డియన్ డీటెయిల్స్ అని నేను ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను. సో గార్డియన్ డీటెయిల్స్. సో ఈ నేమ్ ఇచ్చేసి ఓకే మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఇది మనకి 3 సెక్షన్లుగా రావడం జరిగింది. అప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫీల్డ్స్ ని నేను మనకు అనుకూలంగా ఉండడానికి స్టూడెంట్ నేమ్ ని స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎక్కడుంది? స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కింద రావడం జరిగింది. అదే విధంగా రోల్ నెంబర్ ని కూడా నేను స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ లోనే చేస్తున్నాను. సో ఈ స్టూడెంట్ నేమ్ ని పైకి తీసుకెళ్దాం. అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ దీన్ని కూడా నేను ఇక్కడే రోల్ నెంబర్ కింద దీన్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే ఫోన్ నెంబర్ ఉంది కదా. సో ఇక్కడ ఈ ఫోన్ నెంబర్ ని కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఇక్కడ కింద వేయడం జరిగింది. అదేవిధంగా ఈమెయిల్ కూడా కాంటాక్ట్ డీటెయిల్సే కాబట్టి ఇక్కడ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. అదేవిధంగా గార్డియన్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఇక్కడ కూడా నేను ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ చేశాను. చేసేసి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇది ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం. ఇక్కడ నేను ఇంకా సేవ్ చేయలేదండి. చూడండి, నేను ఇక్కడ సేవ్ చేయలేదు. సో ఇక్కడికి వచ్చేసి ఇన్స్టిట్యూట్ రికార్డులో స్టూడెంట్ డీటెయిల్స్. సో ఇక్కడ ఇలా ఉంది. సో ఇది ఎలా చేంజ్ అవుతుందో చూడండి. సో ఇక్కడ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ అంతా కూడా చేశాను. సెక్షన్లుగా డివైడ్ చేశాను. అండ్ వీటికి అది నేను ఇక్కడ డివైడ్ చేసి ఇక్కడ సేవ్ ఉంది కదా, ఈ సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి ఇది ఎలా చేంజ్ అవుతుందో చూడండి. సో చూడండి, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ డీటెయిల్స్, గార్డియన్ డీటెయిల్స్ అని ఇలా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా మనకి రావడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు సపోజు నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ ఉంది కదా. సో ఇవి ఈ సెక్షన్లో పక్క పక్కకి రావాలి అనుకుంటున్నాను. అప్పుడు ఎలాగో చేస్తానో చూడండి. సో మనం ఎలా వెళ్ళొచ్చు? సపోజ్ స్టూడెంట్. సో ఇక్కడ నేను ఇప్పుడు ఎక్కడున్నాను? నేను ఆబ్జెక్ట్లో ఉన్నాను. సో నేను ఇక్కడ ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఎడిట్ లేఅవుట్ అనేటువంటి ఆప్షన్ ఎనేబుల్ అయిందో చూడండి. ఉందా? వ్యూ ఫీల్డ్స్, వ్యూ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఎక్కడా లేదు. ఇది ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది? సో మనం ఈ రికార్డ్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఎడిట్ లేఅవుట్ అనేటువంటిది ఎనేబుల్ అవుతుంది. చూడండి, ఇప్పుడు వచ్చేసింది ఎడిట్ లేఅవుట్ అని. సో దీని మీద క్లిక్ చేసి నేను ఈమెయిల్ పక్కన ఫోన్ నెంబర్ రావాలి అనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తానంటే దీన్ని సైడ్కి తీసుకొచ్చి ఇక్కడ వేసాను. వేసేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ ఈమెయిల్, ఇక్కడ ఫోన్. అంటే ఇక్కడ పేజీ లేఅవుట్ అంటే మీరు ఏమని అర్థం చేసుకోవాలి? సో సపోజ్ మదర్ నేమ్, ఫాదర్ నేమ్ కూడా పక్క పక్కకి రావాలి అనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తాను? దీని మీద క్లిక్ చేసి ఎడిట్ లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ మదర్, ఫాదర్ నేమ్ పక్క పక్కన రావాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ గార్డియన్ డీటెయిల్స్లో ఇవి రెండు పక్క పక్కన వేసేసి సేవ్ మీద క్లిక్ చేశాను. సో అప్పుడు ఎలా చేంజ్ అవుతుందో చూడండి పేజ్ అనేటువంటిది ఎలా మారిపోతుందో. రైట్? సో ఇలా మనం పేజ్ అనేటువంటిది మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం
మలుచుకోవచ్చు అన్నమాట. అంటే దీన్ని పేజ్ లేఅవుట్ ఉపయోగించి మనకి సులువుగా ఉండేటువంటి విధంగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అదే విధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ స్టూడెంట్ డీటెయిల్స్‌లో మనం ఆల్రెడీ ఆబ్జెక్ట్ ఒక రికార్డ్ క్రియేట్ చేసాం కదా! అరుణ్ రికార్డ్. సో దీంట్లో మనకి ఏమేం బటన్స్ కనబడుతున్నాయి? ఎడిట్, డిలీట్, క్లోన్, షేరింగ్ అనేటువంటి బటన్లు కనబడుతున్నాయి. సపోజ్ ఇక్కడ నేను ఎడిట్ అనేటువంటి బటన్ ఇక్కడ అవసరం లేదు అనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తాను? ఎడిట్ లేఅవుట్‌లోకెళ్ళి బటన్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నేనేమనుకుంటున్నాను ఇక్కడ ఎడిట్ అనేటువంటి బటన్ అవసరం లేదు అనుకుంటున్నాను. అప్పుడు ఈ ఎడిట్ అనేటువంటి బటన్‌ని తీసుకెళ్ళి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి సేవ్ చేస్తాను. సో సేవ్ చేసినప్పుడు మనకిక్కడ ఎడిట్ అనేటువంటి బటన్ లేదు చూడండి. పోయింది. అంటే మనం ఏదైతే కావాలి అనుకుంటున్నామో దాన్ని మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఇప్పుడు సపోజు ఇక్కడ ఎడిట్ అనేటువంటి బటన్ ఆహ్, సపోజు దీన్ని రీలోడ్ చేద్దామండి. ఎందుకంటే ఇది ఇక్కడ నాకు ఎడిట్ అనేటువంటి బటన్ మళ్ళీ ఇక్కడ రావాలి అనుకుంటున్నాను. అప్పుడేం చేస్తాం? బటన్స్‌లోకెళ్ళి ఈ ఎడిట్ అనేటువంటి బటన్‌ని తీసుకొచ్చేసి మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ గ్రీన్ మార్క్ వచ్చినప్పుడే వదిలేయాలండి. సో ఎడిట్‌ని ఇక్కడ ఆహ్, యాడ్ చేసి మళ్ళీ సేవ్ మీద క్లిక్ చేస్తాను. సో అప్పుడేమవుతుంది? ఈ ఆహ్, సపోజ్ ఇక్కడ ఎడిట్ అనేటువంటి బటన్ మళ్ళీ ఎనేబుల్ అయిపోతూ ఉంటుంది. అంటే మనం ఒక రికార్డులో ఏ బటన్స్ ఉండాలో, పేజ్ అయినటువంటిది ఎలా కనిపించాలో కూడా మనం పేజ్ లేఅవుట్‌ని ఉపయోగించి మనం డీటెయిల్డ్‌గా మన పేజీని మనకు అనుకూలంగా దాన్ని మలుచుకోవచ్చన్నమాట. దీనినే మనం పేజ్ లేఅవుట్ అంటాం. అయితే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఇప్పుడు సపోజు పేజ్ లేఅవుట్‌లోకెళ్తే ఎడిట్ లేఅవుట్. సో ఈ ఎడిట్ లేఅవుట్‌లో మనకి చాలా ఆప్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ప్రెజెంట్ ఇప్పటి వరకైతే కూడా ఈ ఇన్ఫర్మేషన్ వరకి మనకి సరిపోతుంది. సో మనం అప్‌కమింగ్ క్లాసెస్‌లో ఏంటి వీటి యొక్క యూజెస్ ఏంటి అనేటువంటిది కూడా క్లియర్‌గా మనం నేర్చుకుందాం. సో ఇప్పటి వరకి ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం మనం పేజ్ లేఅవుట్‌ని ఎడిట్ చేయడానికి సరిపోతుంది. ఓకేనా? నా క్లాస్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? థాంక్ యూ.